అయితే సార్ ఐఏఎస్లు అంటే లాస్ట్ టైం 3 lakhs మెంబర్స్ ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయని విన్నాం. ఈసారి ఇంకా దాని గురించి అంటే దీని మీద అవేర్నెస్ పెరగటం కానీ, లాస్ట్ టైం 2024లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వటం కానీ, మన తెలుగు రాష్ట్రాలలో దీనిపైన ఒక అవగాహన పెరిగి ఇంకా ఎక్కువ మంది దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును, ముందు ఒక ఇంకా పెరుగుతుంది. మహాయుద్ధం, ఒక మహాయుద్ధం. అంతే అంతే, ఈ you are right, యుద్ధంలో you are right, you are right. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే నీకు ఉండాల్సిన 5 అస్త్రాలు ఏంటి? 5 అక్షరాల్ని పాంచజన్యం పూరించినట్టుగా చెప్తాను. నాగాస్త్రము, వరుణాస్త్రము, పాశుపతాస్త్రము అలాగ. ఓకే. మొట్టమొదటి అస్త్రం ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటే అన్ని సంవత్సరాలు టైంని యూటిలైజ్ చేసుకోవడం. దాన్ని యూటిలైజేషన్ ఆఫ్ ద టైం అంటా. నేను టైం మేనేజ్మెంట్ అనే పదం కూడా వాడను. యూటిలైజేషన్ ఆఫ్ ద టైం. యూటిలైజేషన్ ఆఫ్ ద టైం అనే పదం ఎందుకు వాడతానంటే మాధురి, టైం మేనేజ్మెంట్కి యూటిలైజేషన్కి తేడా చెప్తా. ఓకే. మార్నింగ్ 6 నుంచి 8 వరకు చదవము, 9 నుంచి 10 వరకు చదవము, టైం టేబుల్. టైం మేనేజ్మెంట్. టైం యూటిలైజేషన్ ఏంటంటే చెప్తాను మీకు. నువ్వు బ్యాంక్ వెళ్ళావబ్బా, బ్యాంకులో కూర్చున్నావు, ఓకే, ఏదో మేనేజర్. నేను మాట్లాడుతుంది యాస్పిరెంట్. ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాడా, పర్సనల్ లోన్ కోసం వెళ్ళాడా, అకౌంట్ ఓపెనింగ్కి వెళ్ళాడా, ఏదైనా. సో బ్యాంకులో కూర్చున్నాను నేను, యాస్పిరెంట్ అనుకుందాం. ఏంటంటే మేనేజర్ ఎప్పుడవుతాడో, ఏ మేనేజర్ అందరూ అని తిట్టుకుంటూ కూర్చోవడమో, లేకపోతే కనుక రీల్స్ చూసుకుంటూ, ఒక ఆవిడేమో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, మిసాల పిల్ల ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఓ నువ్వు చూసేస్తూ ఇలా గడుపుతున్నావా? నేను కూర్చున్నది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చింది? నేషనలైజ్ ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడు జరిగింది? బ్యాంకులు ఎన్ని రకాలు? ఈ మధ్యన మెర్జర్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సిఆర్ఆర్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రిపోర్ట్ అంటే ఏంటి? బ్యాంకులో డీడీ అంటారు, చెక్ అంటారు, చెక్ డీడీ తేడా ఏంటి? మనం ఐఎంపిసి అంటాం, ఐఎంపిఎస్ అంటే ఏంటి? యూపీఐ పేమెంట్స్ అంటే యూపీఐ పేమెంట్స్ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ అంటే ఎన్పిసిఎల్ కార్పొరేషన్ ఆఫ్ అంటే ఏంటి? అసలు వీటిలో ఉన్న అనేక రకాలేంటి? నెఫ్ట్, ఆర్టీజీఎస్, లేకపోతే కనుక ఐఎంపిఎస్ తేడా ఏంటి? ఇన్ని రకాలుగా కనుక నువ్వు మేనేజర్ గారు వచ్చేలోపు రివైజ్ చేసుకుంటేనో, తెలుసుకుంటేనో, అర్థం చేసుకుంటేనో ఉంటే, డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్, దాని యూటిలైజేషన్ ఆఫ్ ద టైం అంటాను నేను. కాబట్టి అప్పుడు నువ్వు వంటింట్లో కూర్చున్న ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టే, పేరంటానికి వెళ్ళిన ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టే, జాబ్కి వెళ్ళిన ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టే, సినిమా హాల్లో కూర్చున్నా కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టే. నువ్వు అది మానేసి నువ్వు ప్రశాంతంగా ఏదో నేను చెప్పినట్టుగా ఐఏఎస్ ప్రిపరేషన్ వేరు, జీవితం వేరు అనుకుంటావో, ఆయుధం నెంబర్ 1 పాయే. ఓకే. సో నేను చెప్పగలిగేది మొట్టమొదటి ఆయుధం నెంబర్ 1 ఏమిటి అని అడిగితే, ఒకటే ఒక మాటలో చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, యూటిలైజేషన్ ఆఫ్ ద టైం. టైం మేనేజ్మెంట్ అనే పాత కబుర్లు తీసాయి, పాత చింతకాయ పచ్చళ్ళు తీసాయి. యూటిలైజేషన్ ఆఫ్ ద టైం నీ మొదటి ఆయుధం అవ్వాలి. 2, సెలక్షన్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ద రిసోర్సెస్. టూ మచ్ బుక్స్ నీ దగ్గర ఉంటే అనే ఆయుధం పాయ. ఏ బుక్స్ ఉండాలి, కంటెంట్ యు హావ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఏ బుక్స్ ఉండాలో అవే ఉండాలి, అవే ఉండాలి. ఏ ఉండకూడదు, తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పాడే, లేదా దానం చేసే. అనవసరమైన పుస్తకాలు పెట్టుకోకు. ఈ బుక్స్ లిస్ట్ అనేది ఎవరికి వారికి వ్యక్తిగతమైనది. అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఒకేసారి ప్రిపేర్ అవుతుంటే ఇద్దరికి ఒకటే బుక్స్ లిస్ట్ ఉండద్దు. కామన్ బుక్స్ లిస్ట్ లేదు, అయిపోయింది ఆ జమానా. ఈ బుక్స్ లిస్ట్ వేరు, ఆ బుక్స్ లిస్ట్ వేరు. అన్నయ్య కనుకేమో ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాడు, తమ్ముడేమో బిఏ ఎకనామిక్స్ చేసినప్పుడు ఇతని బుక్స్ లిస్ట్ వేరు, అతని బుక్స్ లిస్ట్ వేరు. నువ్వేం చదువుతున్నావో చెప్పు, నీ బుక్స్ లిస్ట్ మారుతోంది. నీది ఏ ఊరో చెప్పు, బుక్స్ లిస్ట్ మారుతోంది. నువ్వు వివాహితుడు అవివాహితుడు చెప్పు, బుక్స్ లిస్ట్ మారుతోంది. నువ్వు రోజుకి 3 గంటలు ఇవ్వగలవా, 30 గంటలు ఇవ్వాలి, నీ బుక్స్ లిస్ట్ మారుతోంది. ఎస్, నీ బుక్స్ లిస్ట్ మారుతోంది. కాబట్టి అనవసరంగా చదవకూడదు. అందుకని మొదటిదేమో యూటిలైజేషన్ ఆఫ్ ద టైం, రెండవదేమో ప్రాపర్ బుక్స్ లిస్ట్. దాన్ని నేను ఇండివిజువల్ కస్టమైజ్డ్ అల్ట్రా బుక్స్ లిస్ట్ అని చెప్తాను. యాక్చువల్గా నీకు మాత్రమే పరిమితమైన పుస్తకాల లిస్టు. మూడవది
ఉమ్, మెంటార్ని ఎలా ఎంచుకున్నావు అన్నది నీ ఆయుధం నెంబర్ 3. ఓకే. మెంటార్ ఒకరు ఉండి తీరాల్సింది. కోచింగ్ తీసుకోమాను. కోచింగ్ ఉండాల్సిందే, అంత డౌట్ లేదు. నేను ఫస్ట్ ప్రయారిటీ కూడా కోచింగ్లో ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ అంటాను. ఆఫ్లైన్ కుదరని వాళ్ళకి ఆన్లైన్ అంటాను. ఆన్లైన్ కుదరని వాళ్ళకి మెంటార్ అంటాను. సెల్ఫ్ స్టడీ మాత్రం వద్దంటాను. ఓకే. ఏం చదవాలో తెలుసుకోవాలి మెంటార్స్ ద్వారా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెంటార్కిను స్టూడెంట్కి తేడా అని చెప్తా. మెంటికిను ఉమ్, నువ్వు ఈత కొడుతూ ఉంటావు. గట్టు ఎక్కడుందో, గండం ఎక్కడుందో, సుడి గుండం ఎక్కడుందో నీకు తెలియదు. అవును. మొసలి ఎక్కడుందో, చేప ఎక్కడుందో నీకు తెలియదు. ఆ గట్టుకి వెళ్ళాలో ఈ గట్టుకి వెళ్ళాలో తెలియదు. బట్ యు ఆర్ ట్రయింగ్, యు ఆర్ స్విమ్మింగ్. నువ్వు కాళ్ళు ఎత్తుతున్నావు, చేతులు ఎత్తుతున్నావు, కొడుతున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు వెళుతున్న విధానం మాత్రం తెలియదు. గట్టును కూర్చొని ఒక మెంటార్ ఏం చేస్తాడంటే, కుడికెళ్ళు, ఎడమకెళ్ళు, అక్కడ అంతే. ఇంకొంచెం లోతుకెళ్ళు, ఎలా ఈదాలి, ఎంత ఈదాలి, ఎక్కడ ఈదాలి. అంతే, ఓకే. ఇంకేం కాదు. ఇలా వద్దు అలా, అలా వద్దు ఇలా, ఇలా వద్దు అలా, అలా వద్దు ఇలా. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.